గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం 10 నుండి 20 వరకు లెక్క పెట్టడం ఎలానో నేర్చుకుందాం. గంధర్వకన్య ఇచ్చిన అద్భుతమైన తాడుతో 10 కట్టెలను ఒక కట్టగా చేయడం వల్ల భోలాకి లెక్క పెట్టడం సులువైంది. ఈరోజు భోలా ఇంకా కట్టెలను తీసుకొచ్చాడు. మరి మనం లెక్క పెడదామా వాటిని? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 కట్టెలు. అమ్మో, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం 10 కట్టెలను ఒక కట్టగా చేద్దామా? మళ్ళీ లెక్క పెడదామా? ఇక్కడ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 కట్టెలను ఒక కట్టగా కడితే ఒకటి మిగిలిపోతుంది. 10 కట్టెల ఒక కట్ట మరియు ఇంకో కట్ట కలిపితే 11. ఇప్పుడు మళ్ళీ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 2 విడిగా ఉన్న కట్టెలు 12. అనగా 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 2 కట్టెలు 12 కట్టెలు కదా. ఇప్పుడు మళ్ళీ చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 10 కట్టెలను ఒక కట్టగా కడితే 3 కట్టెలు విడిగా ఉంటాయి. సో 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 3 విడిగా ఉన్న కట్టెలు అనగా 11, 12, 13. మొత్తం 13 కట్టెలు. ఇక్కడ చూడండి. 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 4 కట్టెలు విడిగా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు 10 కట్టెలను ఒక కట్టగా చేసి 11, 12, 13, 14. 14 కట్టెలు. చూసారా లెక్క పెట్టాలో? 10 కట్టెలు మరియు 4 కట్టెలు 14. ఇక్కడ చూడండి. 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 5 కట్టెలు విడిగా ఉన్నాయి. అనగా 15 కట్టెలు. 10 కట్టెలున్న ఒక కట్ట 5 కట్టెలు 15. ఇక్కడ 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 6 విడిగా ఉన్నాయి కట్టెలు. చూసారా ఎలా లెక్క పెట్టాలో? 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 6 కట్టెలను కలిపితే 16 కట్టెలవుతాయి కదా. ఇప్పుడు 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 7 కట్టెలు అనగా 17 కట్టెలు. ఇక్కడ చూడండి. 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 8 కట్టెలు 18. 10 కట్టెలున్న ఒక కట్ట మరియు 9 కట్టెలు 19. ఇక్కడ చూడండి. 10 కట్టెలున్నాయి, మళ్ళీ 10 కట్టెలున్నాయి. 2 10 కట్టెలను కట్టగా కట్టాలి. మొదటి 10 కట్టెలు ఒక కట్ట మరియు రెండవ 10 కట్టెలు ఒక కట్ట. 2 10 కట్టెలు అనగా 20 కట్టెలు. మళ్ళీ ఒకసారి అన్నీ చూద్దామా? 1 10 అనగా 10. 1 10 మరియు 1 11. 1 10 మరియు 2 12. 1 10 మరియు 3 13. అలానే 1 10 మరియు 4 14. 1 10 మరియు 5 15. 1 10 మరియు 6 16. 1 10 మరియు 7 17. ఇక్కడ చూడండి. 1 10 మరియు 8 18. 1 10 మరియు 9 19. 2 10లు అనగా 20.
చూసారా, మీకు 10 నుండి 20 వరకు లెక్క పెట్టడం వచ్చేసింది కదా. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.